రహస్యాలు దాగున్నవి. అవేంటో మనం చూసినట్లయితే మొదటిగా ఆదికాండము 4వ అధ్యాయము 16వ వచనము. అప్పుడు కయ్యోను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్లి ఏదోనకు తూర్పు దిక్కునున్న నోదు దేశమునకు కాపురముండెను. కయ్యోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకుని కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరుకు తన కుమారుని పేరు హానోకు అని పెట్టెను. ఇక్కడ ఈ యొక్క కయ్యోను ప్రభుకు వ్యతిరేకమైన పనులు చేశాడు కనుక దేవుని నుంచి దూరంగా పంపించబడ్డాడు. అక్కడ తన భార్యను ఒక స్త్రీని వివాహం చేసుకొని ఆ స్త్రీ గర్భవతి ఒక కుమారుని కంటే ఆ కుమారునికి హానోకు అని పేరు పెట్టి ఆ కుమారుడికే కాదు తన నివసిస్తున్న పట్టణానికి కూడా హానోకు అని పేరు పెట్టాడు. ఈ యొక్క హానోకుకు ఈరాదు అనే కుమారుడు పుట్టాడు. ఈ ఈరాదుకు మహూయేలు అనే కుమారుడు పుట్టాడు. ఈ మహూయేలుకు మెతూషలే అని పుట్టాడు. మెతూషలకి లేమాకుని కన్నాడు. అయితే ఈ యొక్క లేమాకుకు 2 స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వారిలో ఒక దాని పేరు హదా,